హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేసుకుంటాం కదా. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటితో పాటు మీకు ప్రిలిమ్స్ ప్రశ్నలు అనేది. సో ఈ వీడియో చివరిలో ఈ క్లాస్ ఉంది కదా మన కరెంట్ అఫైర్స్, దాని చివరిలో వచ్చేసి నేను మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాను కొన్ని క్వశ్చన్స్. సో ఇవాళ కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్. ఆ ప్రశ్నలు అనేవి చూడండి, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఆ ప్రశ్నలకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో బాగా న్యూస్లో చాలా రోజుల నుంచి మనకు న్యూస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇచ్చారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఈవెంట్ 2 ఈవెంట్స్ అయితే మనకి చాలా డేస్ నుంచి కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఎక్కువగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కానీ లేదా స్టేట్ పీసెస్ ఎగ్జామ్లో అడిగేదానికైతే అవకాశం ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏందో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం చూస్తే మనకు వచ్చేసి 9th ఆగస్ట్ అనమాట. సో 9th ఆగస్టు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి క్లియర్ కట్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నో డిస్ట్రిక్ట్ లెవెల్ మైనారిటీ గ్రూప్స్ సేస్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో డిస్ట్రిక్ట్ లెవెల్ మైనారిటీ గ్రూప్స్ అనేది ఉండదని చెప్పింది. అదేంటో చూద్దాం. సో మనకి సుప్రీంకోర్టు అనమాట ఓరల్లీ అబ్జర్వ్డ్ దట్ ఈస్ ది కాంట్రారిటివ్ లా టు ఐడెంటిఫై రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీ కమ్యూనిటీస్ డిస్ట్రిక్ట్ వైజ్. సో మనకి రిలీజియస్ పరంగా, మతం పరంగా, లాంగ్వేజ్ పరంగా మైనారిటీస్ని డిస్ట్రిక్ట్ వైజ్ అయితే తీయలేము, అది న్యాయానికి మనకి విరుద్ధంగా ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట. మామూలుగా ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఇది న్యూస్లో ఉంది. మామూలుగా రిలీజియస్ కమ్యూనిటీ ఉండాలి. ఇప్పుడు పంజాబ్లో హిందూస్ మైనారిటీ, సో నార్త్ ఈస్ట్లో కూడా హిందూస్ మైనారిటీ. సో ఇప్పుడు కొన్ని స్టేట్స్లో వచ్చేసి ముస్లిం మైనారిటీ ఉంది. సో ఇట్లా ఒక్కొక్క రిలీజన్ అనేది బేస్డ్ ఆన్ రీజన్ అనమాట. ఆ రీజియన్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చూస్తున్నారు. కొన్ని లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా ఉంటారు, అంటే లాంగ్వేజ్ తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా మనం మైనారిటీని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజు సో కంప్లీట్గా ఈ మైనారిటీని తీయడం అనేది మనకి లాకు వచ్చేసి కొంచెం ఉల్లంఘించినట్టుగా ఉంటుందని సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. తర్వాత సో డిస్ట్రిక్ట్ వైజ్ ఏ బెంచ్ జస్టిస్ యుయు లలిత్. సో యుయు లలిత్ ఎవరు మనకి ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, సీనియర్ మోస్ట్ జడ్జి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే అవుతారు, సీజే అనమాట. సో యు లలిత్ అండ్ ఎస్ రవీంద్ర భట్ రిమార్క్డ్ దట్ ది మైనారిటీ స్టేటస్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టేట్ వైజ్. సో స్టేట్ వైజ్ మాత్రమే కన్సిడర్ చేయొచ్చు, కానీ డిస్ట్రిక్ట్ వైజ్ మాత్రం, సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ మాత్రం తీయలేమని చెప్పేసి చెప్తున్నారు. అలా తీయకూడదు, అది లా ప్రకారం ఉల్లంఘించినట్టుగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో మనకి ఎక్కడైనా లింగ్విస్టిక్ మైనారిటీస్ కావచ్చు అండ్ రిలీజియస్ మైనారిటీలు స్టేట్ వైజే ఉంటారనమాట. సో అట్లా ద కోర్ట్ వాజ్ హీరింగ్ పిటిషన్ ఫైల్డ్ బై ది దేవీనందన్ ఠాకూర్జీ, సో మథురా రెసిడెంట్, క్లైమింగ్ దట్ ది Hindus do not get minority status in the states where they are socially, economically, politically non-dominant and numerically inferior. సో ఒక అతను అయితే కేసు వేసాడు అనమాట. సుప్రీంకోర్టులో కేసు అనేది ఫైల్ చేశాడు. ఏమని, కొన్ని ఏరియాస్లో హిందూస్ అనేవాళ్ళు కొన్ని స్టేట్స్లో చాలా తక్కువ ఉన్నారు. పొలిటికల్గా కానీ మనకి ఇంకా సోషల్గా, ఎకనామికల్గా వాళ్ళ పరిస్థితి అంత బాగాలేదు. సో అక్కడ మైనారిటీగా ఉన్నారు, వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి, ఆ స్టేట్స్లో మైనారిటీ స్టేటస్ కావాలని చెప్పేసి ఒక అతను అయితే సుప్రీంకోర్టులో కేసు అనేది ఫైల్ చేశాడు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తర్వాత ఇంకా ఏం చెప్తుందంటే, ద పిటిషన్ హ్యాడ్ ఆల్సో సాట్ డిక్లరేషన్ ఫ్రమ్ ది కోర్ట్ టు ఐడెంటిఫై మైనారిటీస్ డిస్ట్రిక్ట్ వైజ్. సో ఈ పిటిషన్ అనమాట అతను ఫైల్ చేశాడు కదా పిటిషను, ఆయన ఫైల్ చేసిన పిటిషనే దాంట్లో పేర్కొన్నాడు నీట్గా. సో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే జిల్లా వారీగా మొత్తం మైనారిటీస్ని బయటకు తీయండి. సో ఎవరు మైనారిటీ, ఏ జిల్లాలో ఎవరు మైనారిటీ, సో ఎవరు లింగ్విస్టిక్ మైనారిటీ, ఎవరు రిలీజియస్ మైనారిటీ క్లియర్ కట్గా ఉండాలని అడిగారనమాట. సో యువర్ ప్రేయర్స్ టు రికగ్నైజ్ మైనారిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ టు కాంట్రాడిక్ట్ లా. సో దెర్ ఈజ్ ఏ 7 జడ్జిమెంట్ విచ్ హోల్డ్ దట్ ఇట్ షుడ్ బి డన్ ఎట్ ది స్టేట్ లెవెల్. సో ఇక్కడ కోర్టు బెంచ్ 11 జడ్జి బెంచ్ ఏం చెప్పిందంటే, మనకి 11 మెంబర్స్ ఉంటారు ఆ బెంచ్. ఆ బెంచ్ ఏం చెప్పిందంటే, మైనారిటీ అనేది స్టేట్కి సంబంధించింది, స్టేట్ వారీగా తీయగలం, కానీ తీస్తే అది లా ప్రకారం కరెక్ట్ అవుతుంది, కానీ డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లా వారీగా తీస్తే అది లాని ఉల్లంఘించడమేను అని గట్టిగా అయితే చెప్పేసింది అన్నమాట. క్లియర్ కట్గా సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. ద జడ్జి వాజ్ ఇన్ఫరింగ్ టు మెజారిటీ వర్డిక్ట్ బై ది 11 జడ్జెస్. సో ది టీఎంఎస్ వర్సెస్, ఇక్కడ చూడండి, టీఎంఏ పై వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు.
సో టీఎంఏ పై వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు 2002లో ఇట్లాంటి దీని గురించి అయితే మెజారిటీ వర్డిక్ట్ గివెన్ బై ది 11 బెంచ్ జడ్జెస్. సో దీనికి ఇట్లాంటి సంబంధించిన కేసు అయితే ఒకసారి టీఎంఏ పై అనే ఒక వ్యక్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు అనేది జరిగిందనమాట. ఆ కేసులో దీని గురించి చెప్పారు ఆల్రెడీ. ద బెంచ్ సెడ్ దట్ కోర్ట్ కెనాట్ పాస్ జనరల్ డైరెక్షన్స్ టు స్టేట్ టు బెస్ట్ ఆఫ్ సర్టైన్ కమ్యూనిటీస్ విత్ మైనారిటీ స్టేటస్. సో కోర్టు అనేది ఇక్కడ చూడండి, కోర్టు కెనాట్ పాస్ అంటే కోర్టు ఏ కోర్టు అయినా కూడా సో కోర్టులు రాష్ట్రాలకి చెప్పవన్నమాట. రాష్ట్రాలకి ఎప్పుడు కూడా చెప్పవు, మీరు ఈ కమ్యూనిటీని మైనారిటీగా గుర్తించండి, ఈ కమ్యూనిటీని మెజారిటీగా చూడండి, వీళ్ళు లింగ్విస్టిక్ మైనారిటీ, వీళ్ళు రిలీజియస్ మైనారిటీ అని కోర్ట్స్ ఎప్పుడు కూడా స్టేట్కి చెప్పవు. స్టేట్ గవర్నమెంట్ దాన్ని తీసుకొని తయారు చేస్తుంది అనమాట, చెప్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇఫ్ యూ బ్రింగ్ కాన్క్రీట్ కేస్, so concrete case we can look into it. This has done on the case to case basis, justice Lalit Tandur petitioner. సో ఇది అంత పెద్ద కేసు ఏం కాదు, ఇది చాలా పెద్ద కేసు ఏమిటంటే మేము ఖచ్చితంగా ఇందులో ఆలోచించేవాళ్ళము, సో ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళము. కానీ ఇందులో స్టేట్ గురించి ఉంది ఆల్రెడీ. ఇంతకుముందు టీఎంఏ పై వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కూడా సేమ్ కేసు ఇట్లాంటిదే వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసాం మనకి 2002లో. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్స్కి పవర్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే గుర్తిస్తారని చెప్పేసి చెప్పింది అనమాట. So if you want to somehow bring to case where we look into the concrete case within the common. At this point, Advocate Ashwini Upadhyay intervened into the point that similar petition was pending before the another bench at the apex court. Same ఎట్లాంటి పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టు ముందు ఇంకోటి ఉందన్నమాట, సేమ్ ఇట్లానే మైనారిటీగా గుర్తించాలని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా ద పిటిషన్ వాజ్ అలాంగ్ విత్ ది అదర్ వన్ విచ్ హాస్ బీన్ పెండింగ్ సిన్స్ 2022. మిస్టర్ ఉపాధ్యాయ హిమ్సెల్ఫ్ పిటిషనర్ ఇన్ ది 2020 కేసు. మిస్టర్ ఉపాధ్యాయ వచ్చేసి ఈ కేసులోనే ఆయన పిటిషన్ అనమాట. సో ఇంకా చూస్తే ద కోర్టు ట్యాగడ్ ద మిస్టర్ ఠాకూర్స్ కేస్ విత్ ది ఎర్లియర్ కేస్ అండ్ షెడ్యూల్డ్ ఏ హీరింగ్ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ బిఫోర్ ది అప్రాప్రియేట్ బెంచ్. సో ఇది కామన్ థింగ్, అవసరం లేదు. సో మామూలుగా ఇక్కడ చూసండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో మిస్టర్ ఠాకూర్ కంప్లైంట్ అబౌట్ ది ఫాలోవర్స్ ఆఫ్ జుడాయిజం. సో జుడాయిజం తర్వాత వచ్చేసి మనకి బహేయిజము, హిందూయిజం, హూ వర్ ది రియల్ మైనారిటీస్ ఇన్ లద్దాఖ్, మిజోరాం, లక్షద్వీప్, కాశ్మీర్, నాగాల్యాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్. సో ఇక్కడ could not establish and administer educational institutions of their choice, so just jeopardizing their basic rights guarded under the articles 29 and 30. సో ఆర్టికల్ 29 and 30 ప్రకారం వచ్చేసి వాళ్ళు మైనారిటీస్గా గుర్తించండి, ఈ స్టేట్స్లో ఈ రిలీజియన్స్ వాళ్ళని మైనారిటీస్గా గుర్తించండి. ఇక్కడ నేను హైలైట్ చేస్తాను కదా స్టేట్స్, ఈ రాష్ట్రాలలో వీళ్ళని మైనారిటీ గుర్తించండి. ఎవరైనా జుడాయిజము, బహేయిజము, అలాగే హిందూయిజము, ఈ మూటిని వచ్చేసి ఇక్కడ మైనారిటీ గుర్తించండి, వాళ్ళకి ఛాయిస్ ఇవ్వండి. వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఆ ఇస్లాంలో మదర్సాస్ ఇలా ఉంటాయి, హిందూయిజంలో వేద పాఠశాలలు ఇలా ఉంటాయి కదా, అట్లే వాళ్ళ మతంలో కూడా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ పెట్టే విధంగా వాళ్ళకి ఛాయిస్ ఇవ్వండి, వాళ్ళకి ఆ రైట్స్ ఇవ్వండి అని చెప్పేసి అండర్ ఆర్టికల్ 29-30 ప్రకారం అయితే చెప్తున్నారన్నమాట. సో దీని గురించి నేను ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఒకసారి చెప్పాను, కాకపోతే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత బట్ ది కోర్ట్ హ్యాస్ ఇండికేటెడ్ దట్ ది రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ మైనారిటీ విచ్ వర్ ఏ మైనారిటీ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్ కుడ్ ఇన్హెరెంట్లీ క్లైమ్ టు బే ప్రొటెక్షన్ అండ్ రైట్ టు అడ్మినిస్టర్డ్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్టికల్ 29-30 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కోర్టు కూడా అదే చెప్పింది అనమాట. సో మామూలుగా ఎక్కడైనా మైనారిటీ, మనకి స్టేట్లో మైనారిటీస్ ఉంటే, స్టేట్లో వచ్చేసి మైనారిటీస్ ఉంటే వాళ్ళకి ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది రైట్స్ ఇస్తుంది అనమాట. మన కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం వాళ్ళకి హక్కులు ఇస్తుంది. ఆర్టికల్ 29, 29, 30 ప్రకారం వచ్చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, దానికి స్టేట్ గవర్నమెంట్గా కోఆపరేషన్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ చూడండి, పంజాబ్లో సిక్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, సో హిందూస్ చాలా తక్కువ ఉంటారు, అక్కడ మైనారిటీ ఉంటారు. నెక్స్ట్ నాగాలాండ్లో మనకి క్రిస్టియానిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, సో హిందూస్ తక్కువ ఉంటారు. లద్దాఖ్లో బుద్ధిజం ఎక్కువ ఉంటారు, నెక్స్ట్ హిందూస్ తక్కువ ఉంటారు. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఇస్లాం తక్కువ ఉంటారు. ఇట్లా స్టేట్ వైజ్ అయితే మనం మైనారిటీ స్టేటస్ తీసుకోగలం, కానీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే తీయకూడదు, ఇది లాకి అగెనిస్ట్గా ఉంటుందని చెప్పేసి కోర్టు అయితే క్లియర్ కట్గా చెప్పేసింది. ద కోర్ట్ హెస్ ఆస్క్డ్ వెదర్ ఏ స్పెసిఫిక్ నోటిఫికేషన్ డిక్లేరింగ్ సచ్ ఏ నాన్ డామినెంట్ కమ్యూనిటీ యాజ్ ఏ మైనారిటీ ఇన్ ది పర్టికులర్ స్టేట్. సో నాన్ డామినెంట్ ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. సో డామినెంట్ అంటే ఏంటి, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉండటం అనమాట. సో నాన్ డామినెంట్ అంటే తక్కువ మంది పర్టికులర్ స్టేట్లో వచ్చేసి రిక్వైర్డ్ టు స్టడీ అట్ ఆల్. సో పర్టికులర్ స్టేట్లో ఇప్పుడు ఒక స్టేట్లో 90% ఒక కమ్యూనిటీ ఉంది, 10% ఇంకో కమ్యూనిటీ ఉంది అనుకోండి, 10%ని మైనారిటీగా ట్రీట్ చేస్తారు, అక్కడ ట్రీట్ చేస్తారు, అది స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది అనమాట. అట్లాంటి అని చెప్తున్నారు. ఆ స్టేటే ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకొని నీట్గా పరిధిలోకి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి నీట్గా చూస్తుంది, దాన్ని మైనారిటీ స్టేటస్ అనేది ఇస్తుందని చెప్తుంది. తర్వాత ద కోర్ట్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ ఇట్ వుడ్ నాట్ ఎంటర్టైన్ పిటిషన్ డివిజన్ ఇన్ ది ఎయిర్. ఇట్ హెస్ ఛాలెంజ్ ది పిటిషనర్ టు ది కాంక్రీట్ కేసు. ఇది కాంక్రీట్ కేసు కాదు. హిందూస్ వర్ డినైడ్ రైట్స్ ఇన్ ది స్టేట్స్ వేర్ దేర్ వర్ ఏ మైనారిటీ.
సో ఇన్ విచ్ ఇక్కడ పిటిషన్ ఏం చెప్తున్నారంటే హిందూస్ ఎక్కడైతే మైనారిటీగా ఉంటారో వాళ్ళకి అక్కడ రైట్స్ సరిగా లేవు, వాళ్ళకి హక్కులు సరిగా ఇవ్వట్లేదు, కాబట్టి హక్కులు ఇవ్వాలని చెప్పి పిటిషన్ అయితే చెప్పారనమాట. సో కోర్టు కూడా చెప్పింది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ ఏమీ లేవు, కాకపోతే ఈ మైనారిటీ స్టేటస్ డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది ఒక పెద్ద కేసు కాదు, ఇది మంచి కేసు కాదు, ఇది పెద్ద కేసు అయి ఉంటే మేము ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకునే వాళ్ళం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్టికల్ 29-30 చూసుకోండి. ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ మనకి రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కుల్లో వాళ్ళకి వచ్చేసి కంప్లీట్గా ఏముంటాయి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కదా, సో అక్కడ ఉంటుంది అనమాట. నీట్గా క్లియర్ కట్గా ఇవన్నీ చూసుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఏముంది, సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి ఎలా ఉంది, దానికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ఫండింగ్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు అనమాట. సో తర్వాత 80% డిక్లైన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫేక్ కరెన్సీ నోట్స్ అని చెప్పేసి మనకి ఒక వచ్చిందనమాట. దీని గురించి మినిస్టర్ గారు ఏ వివరణ ఇచ్చారో నీట్గా క్లియర్ కట్గా మనము డిస్కస్ చేసుకుందాం. సో ఫేక్ కరెన్సీ అనేది 80% అనేది తగ్గిపోయిందని చెప్పేసి చెప్తున్నారు ఫేక్ కరెన్సీ నోట్స్. అదేవిధంగా చూద్దాం. ద వాల్యూ ఆఫ్ కౌంటర్ఫీట్ కరెన్సీ, సో కౌంటర్ఫీట్ కరెన్సీ ఇన్ ది బ్యాంకింగ్ సిస్టమ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ది 43.47 lakh crore in 2016-17 to about the 8.26 crore in the 2021-22. So amounting to a sharp decline more than 80%. అకార్డింగ్ టు ది ఫైనాన్స్ మినిస్టర్ రిప్లై ఇన్ ది లోక్సభ. సో మన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి, మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో చెప్పారన్నమాట దీని గురించి. సో మనకి 2016-17 మధ్యలో వచ్చేసి మొత్తం 43 లక్షల కోట్లు అనేది బ్లాక్ మనీ అనేది ఉన్నది. అది ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసి మొత్తం వచ్చేసి 8.26 crore మాత్రమే పరిమితం అయిపోయింది. కాబట్టి 80% ఆఫ్ ది ఫేక్ నోట్స్ అనేది తగ్గిపోయాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. 80% ఆఫ్ ది ఫేక్ నోట్స్ అనేది తగ్గిపోయాయని చెప్పారు. ఇంకా ఇన్ రెస్పాండ్ టు క్వరీ సంజీవ్ కుమార్ సింగ్రీ, ఎంపీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ది ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ చౌదరి said the number of counterfeit bank notes has come down 7.62 lakh pieces into 2016 to 2.06 lakh pieces in the 2022 post decision of the government decision to cancel the legal tender status of the 1000 and 500 నేషనల్ కరెన్సీ నోట్స్ ఇన్ ది November 8, 2016. ఇది గుర్తుపెట్టుకోండి, డిమానిటైజేషన్. సో మనకి డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది? November 8, 2016. సో November 8, 2016 సంవత్సరంలో డిమానిటైజేషన్ జరిగింది. అక్కడ ఏం చేశారు, మనకి డినామినేషన్ నోట్స్ ఉంటాయి కదా, 1000 రూపీస్ 500 నోట్స్ని అయితే కంప్లీట్గా బ్యాన్ చేస్తారు అనమాట. అవి మళ్ళీ పాత నోట్స్ ఏవి చెల్లవని చెప్పేశారు నీట్గా వచ్చేసి. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా అప్పుడు 7.62 lakh పీసెస్ అనేవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి. ఇప్పుడైతే ఓన్లీ మనకి 2.09 lakh crore పీసెస్ మాత్రమే ఉన్నాయంటే 80% వచ్చేసి ఫేక్ కరెన్సీ తగ్గిపోయిందని చెప్తున్నారు. సో ఇంకా చూస్తే ద డెసిషన్ ఆఫ్ డిమానిటైజేషన్ అండ్ సెవరల్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడింగ్ ది కర్బింగ్ ఆఫ్ ది సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ FICN. సో మెయిన్ డిమానిటైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారము డిమానిటైజేషన్ వచ్చేసి ఫేక్ కరెన్సీని తగ్గించాలి. సో ఇండియాలో ఫేక్ కరెన్సీ తగ్గించాలనే ఒక ఉద్దేశంతోనే డిమానిటైజేషన్ తీసుకొచ్చారని చెప్పారు. సో అప్పట్లో ఏం చెప్పారు, బ్లాక్ మనీ మొత్తాన్ని బయటకు తీయాలని చెప్పారనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి. అంటే దాని యొక్క లక్ష్యం ఏంటి, డిమానిటైజేషన్ యొక్క లక్ష్యం ఏంటని ఇక్కడైతే వివరించారు. సో తర్వాత బై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, సో మనకి NCRB ఉంది కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ద వాల్యూ ఆఫ్ ఫేక్ కరెన్సీ సీజ్డ్ బై వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ది 2017 వాజ్ 28 crore. సో 28 crore అనేది ఫేక్ కరెన్సీ గుర్తించారు. సో హవెవర్ ఇట్ షార్ట్ అప్ టు ది 92 crore ఇన్ ది 2020. ఇది 92 crore వరకు 2020 వరకే లేదని చెప్తున్నారు, 92.18 crore వరకు. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఆఫ్ ఏజెన్సీస్ దేర్ హ్యాస్ బీన్ ఏ ఇన్స్టెన్స్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ది ఫేక్ కరెన్సీ హ్యాస్ బీన్ స్మగుల్డ్ ఫ్రమ్ ది నైబరింగ్ కంట్రీస్. సో మనకి ఫేక్ కరెన్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇండియన్ రూపీస్ ఉన్నాయి కదా, మనకి ఇండియన్ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 రూపీస్ నోట్ ఉందనుకోండి, ఆ 1000 రూపీస్ నోట్ ఎగ్జాక్ట్గా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో క్రియేట్ చేసి ఫేక్ కరెన్సీని ఇండియాలోకి సర్క్యులేట్ చేస్తారనమాట. సో ఎవరు చేస్తారంటే మన నైబరింగ్ కంట్రీస్లో మనకి అగైనెస్ట్గా కొందరు ఉంటారు, మిలిటెంట్స్, తీవ్రవాదులు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఫేక్ కరెన్సీని సృష్టించి ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తారనమాట. అంటే చలామణిలోకి తీసుకొస్తారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఆ ఫేక్ కరెన్సీని తగ్గించడానికి గవర్నమెంట్ అనేది ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడుతుందన్నమాట. So while notes seized by the different law enforcement agencies have gone up there is a discernible
ట్రెండ్ ఆఫ్ ది రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ కౌంటర్ ఫిట్స్ నోట్స్ డిటెక్టెడ్ ఇన్ ది బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంకింగ్ సెక్టార్లో చాలా ఫేక్ నోట్స్ అయితే కనిపెట్టారు. సో బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినప్పుడు సో ఇట్లా చాలా చేస్తుంటారు. సో బయట కూడా చాలామంది మేము ఫోన్పే చేయండి మీకు మనీ ఇస్తామని చెప్పేసి కొంతమంది కొత్త పర్సన్స్ వచ్చి ఇస్తూ ఉంటారు అనమాట. అందులో ఫేక్ కరెన్సీస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఫేక్ కరెన్సీ అనేది చాలామంది ఐడెంటిఫై చేయలేరు. ఎగ్జాక్ట్గా మన ఫేక్ కరెన్సీకి మనకు ఉన్నటువంటి ఒరిజినల్ కరెన్సీకి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. చిన్న మాడిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఆ మాడిఫికేషన్స్ సామాన్య ప్రజలు గుర్తించలేరు. సో కాబట్టి ఫోన్పే చేయండి మాకు గూగుల్ పే చేయండి మేము మనీ ఇస్తామని చెప్పేసి స్ట్రేంజర్స్ అడుగుతూ ఉంటారనమాట. సో కాబట్టి ఇవి కూడా గుర్తిస్తూ ఉండాలి. తర్వాత ఇంకా the terror funding and the fake currency cell has been formed in the National Investigation Agency to conduct a focused investigation of terror funding and fake currency cases. మనకి NIA ఉంది కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అందులో 2 డిపార్ట్మెంట్స్ లాగా ఏర్పరిచారన్నమాట, చిన్న సెల్స్ అనే ఏర్పరిచారు. అదేంటంటే ఒకటి టెర్రర్ ఫండింగ్, 2 వచ్చేసి ఫేక్ కరెన్సీని కరప్ట్ చేయడము. ఫేక్ కరెన్సీ గురించి అండ్ టెర్రర్ ఫండింగ్ గురించి ఒక 2 సెల్స్ అయితే ఉన్నాయన్నమాట. NIA దీని గురించి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళనైతే పట్టుకుంటూ ఉంది. సో తర్వాత ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో సెటప్ FICN. సో FICN ఇందా చెప్పాను కదా మీకు నీట్గా. సో FICN అంటే ఫేక్ కరెన్సీ ఇక్కడ ఉంది కదా. సో ఇదంతా FICN అంటే కంప్లీట్గా వచ్చేసి మనకి ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ అనమాట. సో FICN కోఆర్డినేషన్ గ్రూప్ టు షేర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది విత్ ది సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ ది స్టేట్ అండ్ సెంటర్. సో ఎవరైనా ఫేక్ కరెన్సీ చలామణిలో చేస్తున్నా, ఫేక్ కరెన్సీ సర్క్యులేట్ చేస్తున్నా ఇమీడియట్గా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్కి లేదా ఆ రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్కి లేదా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళని ఇమీడియట్గా క్యాచ్ చేస్తారు. సో అట్లా ఫర్దర్ ఏ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఫంక్షనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫర్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ కోఆపరేషన్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్మగుల్స్ ఆఫ్ FICN. సో ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ రాకుండా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య కూడా ఒక గ్రూపు, సో ఇక్కడ వచ్చేసి ఒక ఫంక్షనింగ్ గ్రూప్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మనకి సో ఇక్కడ కంప్లీట్గా కోఆపరేషన్ గ్రూప్ ఉంది, అంటే అది గుర్తిస్తూ ఉంది అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇండియా ఫేక్ కరెన్సీ తయారైతే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఇండియాకి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద చర్యలను తీసుకుంటారు. సో ఇంకా ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ ది ఇండియా అండ్ బంగ్లాదేశ్ టు ప్రివెంట్ అండ్ కౌంటర్ స్మగ్లింగ్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ నోట్స్. సో మనకి ఎక్కువ ఫేక్ కరెన్సీ అనేది బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. ఇండియాకి ఎక్కువగా ఫేక్ కరెన్సీ అనేది దొంగ నోట్లు అనేవి ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి వస్తుంటాయి. మనకి ఈ బోర్డు ఉంది కదా, నార్త్ ఈస్ట్ బోర్డు నుంచి బెంగాల్ దగ్గర ఇక్కడ ఎక్కువ వస్తుంటాయి అనమాట మనకి ఫేక్ కరెన్సీస్. కాబట్టి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా MAU కూడా సైన్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ అండ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సైన్ చేసుకున్నాయి. సో ఫేక్ కరెన్సీ చాలామంది లేకుండా చర్యలు తీసుకోవాలి నీట్గా అని చెప్పేసి చర్యలు. సో తర్వాత ద గవర్నమెంట్ కండక్ట్స్ ది కెపాసిటీ బిల్డింగ్ సో ప్రోగ్రామ్స్ ఫర్ ఏ వేరియస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అట్ ది సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. సో మనకి కేంద్ర స్థాయిలో అలానే రాష్ట్ర స్థాయిలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఫేక్ కరెన్సీకి సంబంధించినవి, టెర్రర్ ఫండింగ్ సంబంధించినవి కూడా చర్యలు తీసుకునే విధంగా సెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ హెల్డ్ ఫర్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ నేపాల్, బంగ్లాదేశ్ టు సెన్సిటైజ్ దెమ్ టు ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ది స్మగ్లింగ్ అండ్ కౌంటర్ఫిటింగ్ ది ఇండియన్ కరెన్సీ. సో మనకి నైబరింగ్ కంట్రీస్ నుంచి ఫేక్ కరెన్సీ వస్తుంటాయి కదా. అంటే మనకి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, నేపాల్, చైనా, భూటాను, బంగ్లాదేశ్, నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి మనకి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వచ్చేసి ఇక్కడ ఈ కంట్రీస్ నుంచి మనకి ఫేక్ కరెన్సీ వస్తుంటాయి. మనకి ఎక్కువగా ఫేక్ కరెన్సీ ఎక్కడెక్కడ నుంచి వస్తుందంటే బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాను, ఈ 3 దేశాల నుంచి మనకి దొంగ నోట్లు అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఫేక్ కరెన్సీ ఎక్కువ ఎక్కడ నుంచి వస్తాయంటే మనకి బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ నుంచి మనకి ఫేక్ కరెన్సీ వస్తాయన్నమాట. ఆ దేశాలతో మనం ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాం, ఫేక్ కరెన్సీ సర్క్యులేట్ కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు అనమాట. సో బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసి టకా. సో టకా అంటారు. సో టకా అంటే బంగ్లాదేశ్ కరెన్సీ అనమాట. నిన్న ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఉంది కదా, సో పెట్రోలియం మీద ఒక్కసారిగా 50%, సో 50% పెంచారు. అంటే 100 టకాస్ ఉన్నదాన్ని 150 టకాస్ వరకు వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ప్రజెంట్ పెట్రోలియం కాస్ట్ 130 టకాస్ వరకు ఉంది. అంటే ఒక్కసారిగా 50 టకాలు 50% అయితే పెంచడం జరిగిందనమాట. ఒక్కసారిగా ఏమైందంటే మొత్తం వచ్చేసి వాళ్ళు 65 టకాస్ అనేది పెంచారు. 65 టకాస్ పెంచడం వల్ల అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. సో ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. ఇక్కడ సీజ్ ఫైర్ బిట్వీన్ ది ఇజ్రాయెల్ మిలిటెంట్స్ టేక్స్ ఎఫెక్ట్ ఇన్ ది గాజా. సో సీజ్ ఫైర్ బిట్వీన్ ది ఇజ్రాయెల్ మిలిటెంట్స్ టేక్ ఎఫెక్ట్ ఇన్ ది గాజా. సో గాజా ఒకటి, వెస్ట్ బ్యాంక్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. ఇవేంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఏ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనియన్ మిలిటెంట్స్ సో టుక్ ఎఫెక్ట్ ఇన్ ది సాటర్డే ఇన్ బిడ్ టు ఎండ్ నియర్లీ 3 days ఆఫ్ వైలెన్స్
that killed dozens of Palestinians and disrupted the lives of hundreds of the thousands of Israelis. సో పాలస్తీనా సెలబ్రేటింగ్ ఆఫ్టర్ ది ట్రూస్ వాజ్ ది అనౌన్స్డ్ బై గాజా సిటీ. సో సీజ్ ఫైర్ అనేది చేసుకున్నారనమాట. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఇంకెలాంటి సీజ్ ఫైర్ అనేది జరగకుండా సో పౌరుల్ని కాపాడుకోవాలి, ఇరువైపులా ఇజ్రాయెల్ పౌరులు కావచ్చు పాలస్తీనా పౌరులు కావచ్చు ఇద్దరిని కాపాడుకోవాలి, ఎలాంటి ఎవరి మీద జరగకూడదు, పాలస్తీనా మిలిటెంట్స్ కూడా ఇజ్రాయెల్ ఫోర్సెస్ మీద దాడులు చేయకూడదు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ద ఫ్లేర్ అప్ వాజ్ ది వరస్ట్ ఫైటింగ్ బిట్వీన్ ది ఇజ్రాయెల్ అండ్ గాజా మిలిటెంట్ గ్రూప్ సిన్స్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఫాట్ 11-day వార్ లాస్ట్ ఇయర్. సో హమాస్ గుర్తుపెట్టుకోండి, హమాస్ గ్రూప్ అనేవాళ్ళు హమాస్ గ్రూప్ అనేవారు పాలస్తీనాలు ఉంటారనమాట. సో పాలస్తీనాలు ఉంటారు వీళ్ళు. సో వీళ్ళని మిలిటెంట్స్గా గుర్తించారు. సో హమాస్ అనే వాళ్ళు మిలిటెంట్స్గా గుర్తించారు, పాలస్తీనా కంట్రీలో ఉంటారనమాట. వీళ్ళకి ఇజ్రాయెల్ ఫోర్స్ మధ్య చాలా జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం హమాస్ కూడా క్షిపణులు ప్రయోగించారు, ఇజ్రాయెల్ మీద క్షిపణులు దాడులు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ అని ఒక దాన్ని పెట్టారనమాట. ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే వచ్చినటువంటి మనకు వస్తూ ఉంటాయి క్షిపణులు మన మీదకి వస్తుంటాయి, వచ్చినట్టు వాళ్ళు పేల్చేస్తుంది అనమాట. ఐరన్ డోమ్ అనేది మొత్తం పేల్చేస్తుంది ఆ సిటీస్ మీద క్షిపణులు మిసైల్స్ అనేవి పడకుండా. సో ఇజ్రాయెల్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. డిఫెన్స్ పరంగా ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది. మన ఇండియా కూడా మనం చాలా ట్రైనింగ్ తీసుకుంటాం, ఇజ్రాయెల్ దగ్గర చాలా ట్రైనింగ్ తీసుకుంటాం. మనకి మిసైల్స్ ఇస్తుంటారు. బరాక్ మిసైల్ ఉంది కదా, సో బరాక్ మిసైల్ అనేది ఇండియా ఇజ్రాయెల్ కలిసి తయారు చేసినటువంటి మిసైల్ అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే 11-day వార్ జరిగింది పాలస్తీనా హమాస్ మిలిటెంట్స్కి అలాగే ఇజ్రాయెల్ ట్రూప్స్కి. ఫాట్ బిట్వీన్ ది 11-day వార్ అండ్ యాడ్స్ టు ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది మిషనరీ దట్ హ్యావ్ ప్లాగడ్ ది బ్లాకేడ్ ఆఫ్ ది గాజా ఫర్ ఇయర్స్. సో కొన్ని ఇయర్స్ వరకు కూడా గాజా స్ట్రిప్ వరకు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల. సో ద ఈజిప్టియన్ బ్రోకర్డ్ ది చీజ్ ఫైర్ took effect in the 11:30 p.m. So 11:30 p.m. Israeli strikes of the militant rockets continue to minutes leading up to the beginning of the truce, and Israel said it would be respond strongly for the ceasefire violation. So ఇక్కడ ఈజిప్ట్ అయితే బ్రోకరేజ్ చేసింది అనమాట. ఈజిప్ట్ కంట్రీ అనేది ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళకి అలాగే ఇజ్రాయెల్ వాళ్ళకి బ్రోకరైజేషన్ చేస్తుంది, అంటే మీడియేటర్గా వర్క్ చేసి మధ్యవర్తిగా వాళ్ళ మధ్య చర్చలకు అయితే దారితీసింది అనమాట. తర్వాత ఇజ్రాయలీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యావ్ పమ్మల్డ్ టార్గెట్స్ ఇన్ ది గాజా సిన్స్ ఫ్రైడే. సో వైల్ ది ఇరాన్ బ్యాక్డ్ పాలస్తీనా జిహాద్ మిలిటెంట్ గ్రూప్ హ్యాజ్, ఇది ఇరాను బ్యాక్డ్ పాలస్తీనా. ఈ హమాస్ అనే వాళ్ళు ఇరాన్ బేస్డ్ అనమాట. సో ఇరాన్ బేస్డ్ ఉంటారు కాబట్టి పాలస్తీనాలో ఇజ్రాయెల్కి అగైనెస్ట్గా పోరాడుతుంటారు. సో ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ వచ్చేసి జరిగింది. ఈ పాలస్తీనా జిహాద్ మిలిటెంట్ గ్రూప్ హ్యాస్ ఫైర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ది రాకెట్స్ అట్ ది ఇజ్రాయెల్ ఇన్ ది రెస్పాన్స్. సో వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద చాలా దాడులు అయితే చేశారనమాట. తర్వాత ద ఫస్ట్ రిస్క్ ఆఫ్ ది క్రాస్ బోర్డర్ ఫైట్ టర్నింగ్ ఇన్ టు ది ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ రిమైండ్ యాజ్ లాంగ్ యాజ్ నో ట్రూస్ వాజ్ రీచ్డ్. సో ఇజ్రాయెల్ సమ్ ఆఫ్ ది డెడ్ వర్ కిల్డ్ బై ది మిస్ఫైర్డ్ రాకెట్స్. సో మిస్ఫైర్డ్ రాకెట్స్ వరకు కూడా ఇజ్రాయెల్ కొంతమంది అయితే చనిపోవడం అయితే జరిగింది. సో గాజాస్ రూలింగ్ హమాస్ గ్రూప్ remained on the sidelines, possibly because it fears Israeli repairs and the undoing the economic under the standing Israel that the bolster the control. అంటే ఈ గాజా స్ట్రిప్ అనేది మొత్తం పాలస్తీనా కంట్రోల్లో ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి గాజా స్ట్రిప్లో ఉండే హమాస్కి ఇజ్రాయెల్లో ఉండే ట్రూప్స్కి అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి యుద్ధ వాతావరణం ఉంటుందన్నమాట అక్కడ వచ్చేసి బోర్డర్లో. తర్వాత ఇజ్రాయెల్ లాంచ్డ్ ఇట్స్ ఆపరేషన్ విత్ ది స్ట్రైక్ ఆన్ ఫ్రైడే, లీడర్ ఆఫ్ ది ఇస్లామిక్ జిహాద్. సో ఇస్లామిక్ జిహాద్ మీద కూడా రాకెట్స్ అయితే ఫైర్ చేసింది ఇజ్రాయెల్. అండ్ ఫాలోడ్ అప్ ఏ సాటర్డే అనదర్ టార్గెట్ స్ట్రైక్ సెకండ్ ప్రామినెంట్ లీడర్. సో ద సెకండ్ ఇస్లామిక్ జిహాద్ కమాండర్ ఖలీద్ మన్సూర్ వాజ్ కిల్డ్ ఇన్ ది ఎయిర్ స్ట్రైక్ ఆన్ ది అపార్ట్మెంట్ బిల్డింగ్ గాజా ఆన్ ది సాటర్డే. సో ఇక్కడ వచ్చేసి మొత్తం జరిగిన దాడుల్లో వచ్చేసి టేక్స్ ఎఫెక్ట్ ఇన్ గాజా. సో ఇక్కడ సీజ్ ఫైర్ వైలేషన్ అయితే జరిగిందనమాట. ఇజ్రాయెల్కి ఇటుకి వచ్చి సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతుంది అక్కడ. సో ఒకరి మీద ఒకరు కాల్చుకోవడం, దాడులు చేసుకోవడం, ర్యాకెట్స్ దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు గాజా అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఇప్పుడు మీకు మ్యాప్లో క్లియర్ కట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. సో ఇదంతా కూడా మనకి మెడిటేరియన్స్, ఇది గాజా అనమాట. ఇక్కడ మీకు చిన్నది కనిపిస్తుంది కదా, ఈ రీజన్ వచ్చేసి గాజా. ఇదంతా కూడా పాలస్తీనా కంట్రోల్లో ఉంది. ఇదంతా కూడా మనకి పాలస్తీనా కంట్రోల్లో ఉందన్నమాట. సో పాలస్తీనా కంట్రోల్లో ఇదంతా కూడా వెస్ట్ బ్యాంకు ఇక్కడ ఉంది కదా, ఇదంతా కూడా వెస్ట్ బ్యాంకు. సో ఇదంతా కూడా వెస్ట్ బ్యాంక్ అనమాట. సో ఇక్కడ ఉన్నది ఇది డెడ్ సీ, ఇదంతా కూడా డెడ్ సీ వెరీ ఇంపార్టెంట్. సో డెడ్ సీ చుట్టూ ఏ దేశాలు ఉంటాయంటే ఒకటి ఇజ్రాయిల్, జోర్డాను. డెడ్ సీని బోర్డర్ షేర్ చేసుకునే డెడ్ సీతో సరిహద్దు పంచుకునే రెండు దేశాలు వచ్చేసి ఇజ్రాయిల్, జోర్డాన్. గుర్తుపెట్టుకోండి, చాలా టైమ్స్ అడిగారు. ఇది వచ్చేసి యూపీఎస్సీలు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారనమాట.
డెడ్ సీ అంటే నల్ల సముద్రం, మృత సముద్రం అని. మృత సముద్రం చుట్టూ మనకి జోర్డాను, ఇజ్రాయెల్ అయితే ఉంటాయి. సో జెరూసలేం ఉంటుంది. ఇప్పుడు ఈ గాజా స్ట్రిప్లో ఉండే హమాసు, ఇజ్రాయెల్కి మధ్య పోరాటం అయితే జరుగుతుందన్నమాట. గాజా స్ట్రిప్ అనేది ఇజ్రాయెల్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఈజిప్ట్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, మెడిటరేనియన్ సీతో కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ చూడండి గోలెన్ హైట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ గోలెన్ హైట్స్ అనేవి ఒకప్పుడు సిరియా ప్రాంతానికి చెందినవి అనమాట. సిరియా ప్రాంతానికి చెందిన అంతర్భాగం. సో వాటి భూభాగమే. కాకపోతే దీన్ని వచ్చేసి ఇజ్రాయెల్ ఆక్రమించింది. గోలెన్ హైట్స్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. 2015లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇదైతే అడిగారనమాట. న్యూస్లో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో గోలెన్ హైట్స్ని ఈ వెస్టర్న్ బ్యాంకు ఈ గోలెన్ హైట్స్ ఒకప్పుడు సిరియాలో ఉంటే ఇజ్రాయెల్ ఆక్రమించింది. వెస్టర్న్ బ్యాంక్ అనేది 1967 వరకు కూడా జోర్డాన్ కంట్రోల్లో ఉండేది. ఈ వెస్ట్ బ్యాంక్ అనేది జోర్డాన్ కంట్రోల్లో ఉండేది. జోర్డాన్ కింగ్ కింద ఉండేది అనమాట. కింగ్ పరిపాలనలో ఉండేది. కాకపోతే దాన్ని ఇజ్రాయెల్ అనేది 1967 వార్ తర్వాత ఒక 11 డే వాళ్ళకి ఒక 6 డే వార్ అనేది జరిగింది. వార్ తర్వాత ఇజ్రాయెల్ ఫోర్సెస్ని ఆక్రమించాయి అనమాట వెస్ట్ బ్యాంకు. ఈ విధంగా మీరు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి సంబంధించిన క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. జోర్డాన్ వచ్చి సౌదీతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ అనేది సిరియాతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, ఈజిప్ట్ చేసుకుంటుంది, జోర్డాన్తో కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది, అలా పాలస్తీన్తో కూడా. కాబట్టి గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ గురించి ఎప్పుడు న్యూస్లో ఉంటాయి, క్లియర్ కట్గా చూసుకోవాలి. సో తర్వాత కరెంట్ అఫైర్స్ ఏముందో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ యుఎస్ సెనేట్ అడాప్ట్స్ క్లైమేట్ అండ్ హెల్త్ బిల్. సో యుఎస్ సెనేట్ ఉంది కదా. సెనేట్ అంటే ఏంటి? రాజ్యసభ అని. సో మనకి పార్లమెంట్ అంటాము, అక్కడ కాంగ్రెస్ అంటారు. ఇక్కడ మనం ఇండియాలో పార్లమెంట్ అంటాం, వాళ్ళు కాంగ్రెస్ అంటారు. అక్కడ హౌస్ ఆఫ్ ది కామన్స్, హౌస్ ఆఫ్ ది లార్డ్స్ అని ఇంగ్లాండ్లో అంటారు కదా. సో అట్లా ఇక్కడ హౌస్ ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేటివ్ అంటారు. ఇక్కడ అమెరికాలో దాన్ని లోక్సభ అంటాం మనం. సెనేట్ అంటే అమెరికాలో సెనేట్ అంటారు, మన ఇండియాలో రాజ్యసభ అంటారు అనమాట. మనం రాజ్యసభ ఎలానో అమెరికాలో సెనేట్ అలాగా. సో సెనేట్ చాలా పవర్ఫుల్ అంట, ప్రపంచంలో చాలా పవర్ఫుల్ హౌస్ అనమాట సెనేట్ అనేది. సో చూడండి, వీళ్ళు 430 బిలియన్ ప్లాన్ టు నౌ హెడ్స్ టు ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 18 months ఆఫ్ ది arduous negotiations, a marathon night of the debate, the US Senate Sunday passed the Joe Biden's ambitious climate tax and health care plan. So significant victory for the president ahead of the crucial midterm elections. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో దాన్ని పక్కన పెట్టేస్తే మనకి సెనేట్ అనేది పాస్ చేసింది అనమాట. ఒక బిల్ అయితే పాస్ చేసింది. అది వచ్చేసి క్లైమేట్ ట్యాక్స్ అలానే హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఒక బిల్ అనమాట. సో తర్వాత ఓటింగ్ వాజ్ యూనిఫైడ్ బ్లాక్ అండ్ టై బ్రేకింగ్ క్యాష్ అవుట్ బై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్. సో డెమోక్రాట్స్ అప్రూవ్ ది 430 బిలియన్ స్పెండింగ్ ప్లాన్. సో మొత్తం వచ్చేసి వీళ్ళు డెమోక్రటిక్ గవర్నమెంట్ అనమాట. అమెరికాలో 2 పార్టీస్ ఉంటాయి, డెమోక్రటిక్ అలానే రిపబ్లికన్స్ అంటే మనకి డొనాల్డ్ ట్రంప్కి సంబంధించింది. సో వీళ్ళు వచ్చేసి జో బైడెన్, కమలా హారిస్ వచ్చేసి డెమోక్రాట్స్. సో ఇది వచ్చేసి మొత్తం 430 బిలియన్స్ అనమాట. మనకు వచ్చేసి $430 బిలియన్. సో $430 బిలియన్ అయితే ఈ బిల్లు మొత్తం కాస్ట్. సో విచ్ విల్ గో ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫర్ ది నెక్స్ట్ వీక్. చెప్పాను కదా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోక్సభ అని. అమెరికాలో లోక్సభను వచ్చేసి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటారు. సెనేట్ అంటే రాజ్యసభ, పార్లమెంట్ వచ్చేసి కాంగ్రెస్ అంటారు. సో నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సెనేట్లో పాస్ అయింది బిల్లు. ఫస్ట్ వాళ్ళు సెనేట్లో పెట్టారు, తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అయితే వెళ్తుంది అనమాట. సో పాసెస్ బిఫోర్ ది సైనింగ్ ఇన్ టు బై. సో ఎక్స్పెక్టెడ్ ది పాస్ బిఫోర్ బీయింగ్ సైన్డ్ ఇన్ టు ది లా బై మిస్టర్ ప్రెసిడెంట్. సో బైడెన్తో సైన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తుంది. ద ప్లాన్ క్రాఫ్టెడ్ సెన్సిటివ్ టాక్స్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది రైట్ వింగ్ ఆఫ్ ది డెమోక్రటిక్ పార్టీ. సో వుడ్ ఇన్క్లూడ్ ది బిగ్గెస్ట్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ క్లైమేట్ $370 బిలియన్ అమెండ్ ఎఫెక్టింగ్ ది 40% డ్రాప్ ఇన్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్. సో దీని టార్గెట్ ఏంటంటే మొత్తం వచ్చేసి 40% గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని 40% డౌన్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ బిల్ అయితే తీసుకొస్తున్నారు. అంటే క్లైమేట్ని, పర్యావరణం మనం కాపాడుకోవాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్ అయితే తీసుకొస్తున్నారు. దట్ వుడ్ బి గివెన్ బైడెన్ క్లియర్ విక్టరీ ఆన్ హిజ్ అజెండా అండ్ యుఎస్ లీడర్షిప్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. సో దీనిలో అయితే బైడెన్ గారు విజయం సాధించారు. ఈ టాస్క్లో అయితే మొత్తం ప్రపంచం వైజ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ తీసుకురావాలి, మనం ఇన్వెస్ట్ చేయాలి, మొత్తం గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి, ఈ ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. సో దట్ ఇట్ రిక్వైర్డ్ ది many compromises. So doing important thing almost always done. So house could pass the soon as possible. I took the forward. So okay, the bill officially known the Inflation Reduction Act. So the bill officially known as the Inflation Reduction Act passed by the Senate with no Republicans voting in favor. సో రిపబ్లికన్స్ ఎవరు ఓటే లేదు. ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్కి వచ్చేసి ఆ బిల్కి వచ్చేసి అఫిషియల్గా వచ్చేసి ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని పిలుస్తారు. సెనేట్లో అయితే ఓటు జరిగింది. సో కన్జర్వేటివ్ లా మేకర్స్ హాస్ క్రిటిసైజ్ ది బిల్ వేస్ట్ఫుల్ స్పెండింగ్. సో కన్జర్వేటివ్ చేయమన్నారంటే ఇది వేస్ట్ఫుల్ స్పెండింగ్ విత్ టాప్ రిపబ్లికన్ సెనేటర్ వచ్చి చెప్పారనమాట. సో అంత మనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయడము, దీనివల్ల ఎటువంటి చేంజెస్ ఉండదు, ఇది వేస్ట్ ఆఫ్ ఇంకా మనీ అని చెప్తున్నారు. సో ద బిల్ వుడ్ ప్రొవైడ్ Americans with a tax credit up to $7,500
డాలర్స్ వెన్ ఏ పర్చేజింగ్ ఎలక్ట్రికల్ కార్. సో మీరు ఎలక్ట్రికల్ కార్ పర్చేజ్ చేసినప్పుడు అమెరికన్స్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది అనమాట. క్రెడిట్ అప్ టు 7,500 అనేది అవుతుంది వెన్ పర్చేజింగ్ ఎలక్ట్రిక్ కార్ ప్లస్ 30% డిస్కౌంట్ వెన్ దే ఇన్స్టాల్ ది సోలార్ ప్యానల్స్ ఇన్ దే రూట్స్. చూడండి ఇటువంటి ఆఫర్స్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ కార్ కొన్నారంటే మీకు వచ్చేసి క్రెడిట్ అవుతుంది అనమాట. ట్యాక్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎంత అంటే మొత్తం వచ్చేసి $7,500 వెన్ పర్చేజింగ్ ది ఎలక్ట్రికల్ కారు. తర్వాత మనకి 30% డిస్కౌంట్, అక్కడ వచ్చేసి 30% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. ఎవరైతే వాళ్ళ ఇంటి పైన వచ్చేసి రూఫ్స్ మీద సోలార్ ప్యానల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారని. The Alliance for the Automotive Innovation, so a group representing the major automakers on Saturday said that the most of the car would not meet the bill's electrical vehicle tax credit requirements and calling it a missed opportunity. సో ఇక్కడ ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్ ఏంటంటే అలయన్స్ ఫర్ ఆటోమోటివ్ ఇన్నోవేషన్ అనేది గ్రూప్. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటోమేకర్స్ అనమాట. అదేం చెప్పిందంటే కార్స్ వుడ్ నాట్ మీట్ ది బిల్స్ ఎలక్ట్రికల్ వెహికల్ ట్యాక్స్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్. ఈ కార్స్ అనేది అక్కడ దాన్ని మీరు ఇచ్చినటువంటి బిల్లో ఇచ్చినటువంటి ప్రొవిజన్స్కి మీట్ అవ్వదు, అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదని చెప్తున్నారు. తర్వాత ద లీగలైజేషన్ వుడ్ ఆల్సో ప్రొవైడ్ మిలియన్స్ టు హెల్ప్ ప్రొటెక్ట్ అండ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్. సో అటవీ ప్రాంతాలను కూడా, సో మొత్తం అడవుల్ని, అమెరికాలో ఉన్న అడవుల్ని గ్లోబల్ వైజ్ కూడా మొత్తం కాపాడుకోవాలని. ఇప్పుడు పేద దేశాలు ఉంటాయి, పేద దేశాల్లో ఇప్పుడు ఆఫ్రికా చూడండి చాలా పేద దేశాలు ఉంటాయి, కానీ అక్కడ ఇప్పుడు కెన్యా కావచ్చు, నమీబియా అవన్నీ చాలా పేద దేశాలు ఆఫ్రికాలో. కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్. సవర్ణ గడ్డి భూములు, గ్రాస్ ల్యాండ్స్, అక్కడ మొత్తం చాలా జంతువులు ఉంటాయి. మనకి జిరాఫీస్ కావచ్చు, బైసను, బీస్టు, ఇంకా మనకి లైన్స్, సో హైనాస్, ఇవన్నీ కూడా జీబ్రాస్ అన్నీ కూడా అక్కడ కొత్త రినోస్ అవన్నీ ఎనిమల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి వాటిని పేద దేశాలు ఆదుకోవడానికి పెద్ద దేశాలు, అగ్రరాజ్యాలు మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాయన్నమాట ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం. అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఇంక్రీజింగ్ ది రేవేజ్ ది రీసెంట్ ఇయర్స్. అట్లనే వైల్డ్ ఫైర్స్, అమెరికాలో వైల్డ్ ఫైర్స్ జరుగుతాయి. ఎట్లా అంటే కొన్ని 100 కిలోమీటర్ల వరకు జరిగి మొత్తం సిటీస్ కూడా కాలిపోతూ ఉంటాయి అనమాట. సో వైల్డ్ ఫైర్స్ లేకుండా ఫారెస్ట్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ బిల్లో ప్రొవిజన్స్ పెట్టారు. సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ది ట్యాక్స్ క్రెడిట్ వుడ్ ఆల్సో some of the country's worst polluting industries to help the transition greener methods. సో అట్లనే ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది కదా, మీరు ఎలక్ట్రికల్ కార్ కొన్నప్పుడు ట్యాక్స్ క్రెడిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి మొత్తం పొల్యూషన్ లేకుండా నీట్గా యూటిలైజ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడ ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లైమేట్ చేంజ్కి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక నోట్ చేసి పెట్టుకోండి. క్లైమేట్ చేంజ్ అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఇది జనరల్ ఎస్ఎలో కూడా అడగడానికి అవకాశం ఉంది. క్లైమేట్ చేంజ్ గురించి రీజన్స్, కారణాలు ఏమున్నాయి, దానికి ఇంపాక్ట్స్ ఏమున్నాయి, నీట్గా క్లియర్ కట్గా మీరైతే డిస్కస్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనము ప్రిలిమ్స్ క్వశ్చన్స్, నేను చెప్పాను కదా లాస్ట్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి, దీని గురించి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ప్రశ్న ఏముందంటే, డాక్టర్ ఎస్ సోమనాథ్ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో. సో మనకి సోమనాథ్ వచ్చేసి ప్రెసిడెంట్, డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. ఇనాగ్రేట్ ఇది అనంత్ టెక్నాలజీస్. సో అనంత్ టెక్నాలజీస్ స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ విచ్ స్టేట్. సో ఈ అనంత్ టెక్నాలజీ స్పేస్ క్రాఫ్ట్ అనేది లాంచ్ చేశారనమాట. ఇది ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేశారని అడుగుతున్నారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, అనంత్ టెక్నాలజీ స్పేస్ క్రాఫ్ట్ బాగా న్యూస్లో ఉంది, ఇటీవల వార్తల్లో ఉంది, రీసెంట్ న్యూస్లో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఎస్ సోమనాథ్ వచ్చేసి మనకి చైర్మన్ ఆఫ్ ఇస్రో. సో కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. సో కర్ణాటకలో అయితే ఈ ర్యాకెట్ అనేది, ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది తయారు చేస్తున్నారు. దీని పేరు వచ్చేసి అనంత్ టెక్నాలజీస్ స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ ఉందంటే యూనిట్ వచ్చేసి మనకి ఇస్రోకి సంబంధించింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇస్రో చైర్మన్ వచ్చేసి మనకి ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్. ద న్యూలీ డిజిగ్నేటెడ్ రామ్సార్ సైడ్ పిచ్చవరం మ్యాంగ్రూవ్ సైడ్ ఫారెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మనకి మామూలుగా 49 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక 5 అయితే యాడ్ చేశారు. 5 యాడ్ చేయడం వల్ల మొత్తం 54 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో 54 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇందులో పిచ్చవరం అనేది రీసెంట్గా గుర్తించారు. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అంటారు తెలుగులో, వాటిని గుర్తించారు, మడ అడవులు గుర్తించారు పిచ్చవరం. ఇది ఏ స్టేట్లో ఉన్నాయని అడుగుతున్నారు. సో బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మిజోరాం. ఆన్సర్ చేసి మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ అనేవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ మీరు బోట్ రైడ్ చేయొచ్చు. సో బోట్లో వెళ్తూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో బోట్ వెళ్తూ చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో గుర్తుపెట్టుకోండి. సో రామ్సార్ సైట్స్ మనం మొత్తం 54 ఉన్నాయి. రీసెంట్ 5 బాగా గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 49 కూడా ఏ స్టేట్లో ఏమనే గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియాలో మొట్టమొదటి రామ్సార్ సైట్ వచ్చేసేది చిలకా లేక్. సో చిలకా లేక్ మొట్టమొదటి రామ్సార్ సైటు. ఇది వచ్చేసి మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది అనమాట. సో ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. సో తర్వాత మనకి లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏముంది ఇండియాలో, లార్జెస్ట్ వచ్చేసి సుందర్బన్స్. నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఇవి చెప్పాను. సో వెస్ట్ బెంగాల్లో ఉంది. సో స్మాలెస్ట్ వచ్చి ఎక్కడ ఉంది రామ్సార్ సైట్, రేణుకా. సో రేణుకా వెట్లాండ్ అనమాట. రేణుకా వెట్లాండ్ ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదే లాంగెస్ట్ లేక్ మన ఇండియాలో వచ్చేసి వెంబనాడ్ లేక్.
సో ఇది కూడా రామ్సార్ సైట్, వెంబనాడ్ లేక్ ఇది వచ్చేసి మనకి కేరళలో ఉందన్నమాట. ఈ విధంగా నీట్గా ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రామ్సార్ సైట్ ఏ స్టేట్లో ఉన్నాయి, యూపీఎస్సీలో అయితే ఎవ్రీ ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటారు. సో గ్రూప్ 1లో కూడా అడగడానికి అవకాశం ఉంది. మీరు ఏబిపిఎస్ అయినా టీఎస్పీఎస్ అయినా స్టేట్ బేసిస్లో కూడా క్లియర్ కట్గా చూసుకోండి, ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ థర్డ్ ప్రశ్న ఏముందో చూద్దాం. థర్డ్ ప్రశ్న వచ్చేసి కురిల్ ఐలాండ్ డిస్ప్యూట్స్, చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంటుంది ఇప్పుడు. కురిల్ ఐలాండ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్. ఈ కురిల్ ఐలాండ్స్ డిస్ప్యూట్ అనేది ఏ కంట్రీస్ మధ్య మన డిస్ప్యూట్ అని అడుగుతున్నారు. చైనా, యుఎస్, రష్యా, చైనా, జపాన్, రష్యా, చైనా, తైవాన్. ఆన్సర్ వచ్చేసి మనకి జపాను, రష్యా. సో మనకి చూడండి ఇలా ఉంటుంది, ఇలా సైబీరియా ఉంటుంది కదా, సైబీరియా వచ్చి ఇక్కడ కామ్చట్కా పెనిన్సులా ఉంటుంది. సో తర్వాత ఇలా మనకు వస్తుంది అనమాట. ఇక్కడ జపాన్ ఉంటుంది అనమాట, ఇక్కడ వచ్చేసి జపాను ఐలాండ్స్ ఉంటాయి, జపాను. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇది జపాను, ఇది జపాను, ఇది వచ్చేసి మనకి రష్యా. ఇక్కడ ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్గా కురిల్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి కురిల్ ఐలాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిని వచ్చేసి రష్యా వాళ్ళు ఏమని పిలుస్తారంటే రష్యా వాళ్ళు కురిల్ ఐలాండ్స్ అని పిలుస్తారు. రష్యా వాళ్ళు వచ్చేసి కురిల్ ఐలాండ్స్ అని పిలుస్తారు. జపానీస్ వాళ్ళు వచ్చేసి నార్థరన్ ఐలాండ్స్ అంటారు. ఎందుకంటే జపాన్కి నార్త్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ రీజన్ అనమాట, జపాన్కి నార్త్ సైడ్ ఉన్నాయి కాబట్టి సో ఈ రీజను నార్థరన్ ఐలాండ్స్ అంటారు. రష్యా వాళ్ళు కురిల్ ఐలాండ్స్ అంటారు. ఈ డిస్ప్యూట్ అనేది జపాన్కి రష్యాకు ఉందన్నమాట. రష్యా వాళ్ళు ఇవి మా ఐలాండ్స్ అని చెప్తున్నారు, జపాన్ వాళ్ళు వచ్చేసి మా ఐలాండ్స్ అని చెప్తున్నారు. ప్రేంటి ఐలాండ్స్ అయితే రష్యా కంట్రోల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రేంటి ఐలాండ్స్ అనేది రష్యా కంట్రోల్లో అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఫోర్త్ ప్రశ్న, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా. సో షుగర్ కేన్ అనేది బాగా న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇథనాల్ బ్లెండింగ్, సో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో ఇథనాల్ని పెట్రోలియంతో బ్లెండింగ్ చేయాలి, సో పెట్రోలియంతో బ్లెండింగ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉందన్నమాట. సో దాని టార్గెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, 20% బ్లెండింగు, 10% బ్లెండింగు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాను. కాబట్టి చూడండి, మన ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ అనేది మనకి లార్జెస్ట్ షుగర్ కేన్. ఒకప్పుడు మహారాష్ట్ర, కొన్ని ఇయర్స్ ముందు మహారాష్ట్ర ఉండేది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్గా ఉంది ఇండియాలో, మనకు షుగర్ని ప్రొడ్యూస్ చేసే లార్జెస్ట్. ఇట్లానే మీరు షుగర్ కేన్కి సంబంధించిన కావచ్చు, రిమైనింగ్ సీజనల్ క్రాప్స్ ఉంటాయి. మనకి సీజనల్ క్రాప్స్ ఎన్ని ఉంటాయి, మొత్తము 3 సీజన్స్ ఉంటాయి అనమాట. సో మనకి సీజనల్ క్రాప్స్ అనేవి 3 సీజన్స్ ఉంటాయి, మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఖరీఫ్ సీజను, ఖరీఫ్, రబీ అండ్ జైద్. సో ఈ సీజన్లో ఏ క్రాప్స్ ఉంటాయి, ఖరీఫ్ క్రాప్స్ అంటే దేని అంటారు, రబీ క్రాప్స్ అని వేటిని అంటారు, జైద్ క్రాప్స్ అంటే ఏంటి, ఇవి ఎప్పటి నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటాయి, క్లియర్ కట్గా చూసుకోండి. అలానే లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. సో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇండియాలో ఏవే లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ ఉన్నాయి, గ్రౌండ్ నట్ ఏది హైయెస్ట్, రైస్ ఏది, ఫిషరీస్ ఏది, నెక్స్ట్ మనకి ఇంకా చూసుకుంటే మెయిజ్ పరంగా, రాగి పరంగా, జోవార్, ఇవన్నీ చూసుకోండి. స్టేట్స్తో పాటు కంట్రీస్ కూడా చూసుకోండి. సో మనకి ప్రపంచంలో ఎక్కువ రైస్ని ఉత్పత్తి చేసే మనకి రైస్ ప్రొడ్యూసర్ ఏది, అలానే వీట్ ప్రొడ్యూసర్ ఏది. వీట్ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి అమెరికా ఫస్ట్, సెకండ్ ఇండియా. మన రీసెంట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్ ఇట్లా అడుగుతూ ఉంటారు ఇవి. సో అక్కడ అడిగారు అనమాట. సో వీట్ ప్రొడ్యూసర్ మంది సెకండ్ ప్లేస్, ఫస్ట్ అమెరికా అనమాట. మిల్క్లో మంది ఫస్ట్ ప్లేస్. ఈ విధంగా నీట్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవాలన్నమాట. ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్, అలానే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది మీకు డిస్కస్ చేశాను. రేపు మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఒక కరెంట్ ఈవెంట్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతిసారి మనం ఒక ఆల్టర్నేటివ్ డే వచ్చేసి ఒక కరెంట్ ఈవెంట్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఆ ఈవెంట్ గురించి అయితే క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా ఇస్తాను. ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్.